బాధను బయటికి చెప్పుకుంటే మనసు తేలికైపోతుంది అనుకోవడం అబద్ధం. మనిషి చులకనైపోతాడు అనేది నిజం కాదంటారా? కదిలే కాలాన్ని బట్టి మనిషి మారుతాడో లేడో, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారుతాడు. ఇప్పుడు ఎంత గొప్పవాడైనా ఒకప్పుడు అనుభవం లేనివాడే. అందుకే మొదటి మెట్టు ఎక్కడానికి ఎన్నడూ భయపడకు, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ నాటకమే. ప్రతి ఒక్కరు కూడా వారి వారి పాత్రలో నీలమైపోయారు. ఎప్పటి వరకంటే వారి అవసరం తీరిపోయే వరకే. ఇక వారి అవసరం తీరిందా ఆ పాత్రని చంపేస్తారు. జాగ్రత్తగా ఉండండి. గుర్తుంచుకోండి, మీరు ఎంత సున్నితంగా ఉంటే మీకు అన్ని సమస్యలు. కాస్త కఠినత్వాన్ని కూడా చూపించండి. లేదంటే మీ వాళ్ళకే కాదు, ఈ లోకానికే చులకనైపోతావు. నిజాయితీ గల ఒక స్నేహితుడు వేల మంది బంధువులతో సమానం కాదంటారా? మోయగలిగిన శక్తి ఉన్న వాళ్ళకి భగవంతుడు బరువనందిస్తాడు. ఇక నీకు అంతటి శక్తి ఉందని నమ్మి ఆ బరువుని స్వీకరించడమే ఉత్తమమైన మార్గం అవుతుంది. గుర్తుంచుకోండి, కథ మారాలి, కళ నెరవేరాలి అంటే మనసులో ఉండాల్సింది నిన్నటి బాధ కాదు, రేపటిపై కసి. నువ్వు గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో మాత్రం ఎప్పటికీ ఓడిపోవద్దు. నీ ప్రయత్నమే ఎప్పటికైనా నిన్ను గెలిపించేది. అర్థమైందనుకుంటా. ఏ వ్యక్తి అయినా కూడా తను తీసుకున్న దానికి గౌరవింపబడదు, తను ఇచ్చిన దానికి మాత్రమే గౌరవింపబడతాడు. అందుకే ఇవ్వడం నేర్చుకోండి, తీసుకోవడం కాదు. ఈ లోకంలో అత్యంత ప్రశాంతంగా, అత్యంత సంతోషంగా జీవించే వ్యక్తులు ఇచ్చే గుణం ఉన్నవారే. ఎందుకంటే వారు ఎవ్వరికి రుణపడి ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి. వారే ఎంతో ఆత్మగౌరవంతో, ఎంతో సంతృప్తితో జీవనం గడుపుతూ ఉంటారు. ఇక వారిని ఈ లోకం కూడా ప్రశంసిస్తుంది, గౌరవిస్తుంది. గుర్తుంచుకోండి, ఒక మనిషికి ఈ 3 లక్షణాలుంటే వారి జీవితం సర్వనాశనం అవుతుంది. ఒకటి, ఆదాయానికి మించిన ఖర్చు. రెండవది, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం. ఇక మూడవది, మూర్ఖత్వంతో ముందుకెళ్ళడం. మూర్ఖత్వానికి ఇంకా ధైర్యానికి ఎంతో తేడా ఉంది. ధైర్యం అంటే కాలం ఎంత కఠినంగా ఉన్నా, పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా, ప్రత్యర్థి ఎంత బలంగా ఉన్నా ఖచ్చితంగా పోరాడాలి, పోరాడి తీరాలి, ఖచ్చితంగా పోరాడతాను అనుకోవడమే ధైర్యవంతుడు. కాలాన్ని ఇంకా ప్రత్యర్థుని బలాన్ని తక్కువ అంచనా వేసేవాడే మూర్ఖుడు. ఏం చేయాలి అనేది అర్థం కానప్పుడు మనం చేయాల్సింది ఒకటే, కేవలం ఎదురు చూడటమే. అప్పుడు ప్రత్యర్థి ఏదో ఒకటి చేస్తాడు. అప్పుడు మనకు మార్గం కానీ, అలాగే ఆలోచన కానీ రెండు స్పష్టమవుతాయి. అర్థమైందనుకుంటా. కడుపు నిండా తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేయదు. కంటి నిండా నిద్రించి లేచిన వెంటనే మళ్ళీ నిద్ర రాదు. దేనికైనా సమయాలు ఉంటాయి. అలాగే కష్ట సుఖాలు కూడా అంతే. రావాల్సిన సమయంలో వస్తాయి, పోవాల్సిన సమయంలో పోతాయి. కావాల్సిందల్లా కాస్త సమయం, ఇంకా నమ్మకం, అలాగే ఓపిక. గుర్తుంచుకోండి, మన జీవితంలో ఎలాంటి వారితో స్నేహం చేయకూడదు. స్నేహంలో అంకిత భావం అనేది ఎప్పుడు కూడా మంచి వారి పట్లే ఉండాలి. చెడ్డవారి పట్ల ఉంటే వారి చెడ్డతనాన్ని
ప్రోత్సహించినట్లు అవుతుంది. దుర్మార్గులతో స్నేహం చేస్తూ అంకిత భావంతో ఎప్పుడు ఉండకండి. ఎందుకంటే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఆ నాశనం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎలాగంటే కర్ణుడి యొక్క దురదృష్టంలాగా. అంతటి దానగుణం, అంతటి ధర్మగుణం, అంతటి పుణ్యం చేసుకున్న కర్ణుడు కూడా కేవలం ఒక దుర్మార్గుడైన దుర్యోధనుడు స్నేహానికి అంకిత భావంతో ఉండటం కారణంగా ఏం జరిగిందో మీ అందరికీ తెలియంది కాదు. చివరికి ఆ దుర్మార్గులు కూడా అంతమవుతారు. కానీ వారి కంటే ముందు మిమ్మల్ని బలి పశువులుగా వాడుకుంటారు. మిమ్మల్ని ముందు నాశనం అయ్యేలా ప్రేరేపిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలివిగా నడుచుకోండి. గుర్తుంచుకోండి, దుర్మార్గునితో వైర్యము పనికిరాదు. స్నేహము పనికిరాదు. ఎందుకంటే ఒక బొగ్గుని కాలుతున్నప్పుడు ముట్టుకున్నా కాలుతుంది. ఆరిపోయాక ముట్టుకున్నా మాసి అంటుతుంది. ఎలా అయినా ఒక మరక మాత్రం జీవితానికి తప్పకుండా పడుతుంది. కాబట్టి వైర్యము వద్దు, స్నేహము వద్దు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటారు. గుర్తుంచుకోండి, ఎలాంటి బంధమైనా దాన్ని అతిగా పెంచుకుంటే అది తప్పకుండా శాపంగా మారుతుంది. జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా కొన్ని వ్యక్తిగత నిర్ణయాలను తీసుకున్నప్పుడు వాటి ఫలితాలు కూడా ఆ వ్యక్తే అనుభవించక తప్పదు. అది మంచైనా చెడైనా గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మనం ఏదైనా వస్తువుని కానీ మనిషిని కానీ బలవంతంగా మన దగ్గరే ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటామో అప్పుడు ఆఖరికి మనకు కేవలం అంటే కేవలం మిగిలేది నిరాశ మాత్రమే. అర్థమైందనుకుంటా. ఎప్పుడైనా కూడా అసంభవాన్ని సంభవం చేయడంతో శక్తి పెరుగుతుంది. ఏదైతే సంభవం అవుతుందో దాన్ని ఎవరైనా చేయగలరు. ఇక ఏది అసంభవమో దాన్నే మీరు కోరుకుంటున్నారు. ఇక అలాంటి దాన్నే పూర్తి చేయండి. ఆ లక్ష్యాన్ని గెలవడానికి ప్రయత్నించండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి.